రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ముఖ్య ధ్యేయం కావాలి. అధికారం ఉంది అని పక్షపాతం, తప్పుడు కేసుల ద్వారా ప్రజలను వేధించడం, బాధించడం తగదన్నారు. మొన్నటి తుఫాన్ వల్ల వందల రైతుల పంట నష్టమై వెంటనే నష్టపరిహారం, పూర్వ బీమా పథకాన్ని పునఃప్రారంభించి రైతులకు ఆర్థిక సాయం చేయాలన్నారు. అలాగే గత ప్రభుత్వం ఆరంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మార్గంలో బినామీలకు అప్పగించడం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించి రాష్ట్ర సంపదను రక్షించాలన్నారు. దెబ్బ తగిలినది. అయితే ప్రభుత్వం ఏమి ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఏమీ ప్రకటించలేదు. దానితో రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్క విషయం, రైతు మరలా వ్యవసాయం చేసి నిలదొక్కుకోవాలంటే భారీగా ఇంతోధికంగా ఆర్థిక సహకారం అందిస్తే కానీ మళ్ళా కాడి పెట్టి వ్యవసాయం చేయలేడు రైతు. ఇప్పటికే అన్ని పంటలకు వరి, పత్తి, మొక్కజొన్న ఒకటేంటి అన్ని రకాల పంటలు, కూరగాయ పంటలు సహా అన్ని పంటలు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం ఉదాహరణతో పెట్టుబడి సాయం అందిస్తే కానీ వారు వ్యవసాయం చేయలేరు. ఒక్క విషయం, గత ప్రభుత్వం ప్రతి పంటకి ఇన్సూరెన్స్ చేసి రైతులు ఆదుకోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ ఏ ఒక్క పంటకి కూడా ఇన్సూరెన్స్ చేయకపోవడం వలన ఈవేళ రైతుకి పంట నష్ట పరిహారం దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వమే దాన్ని ఆ లోటును భర్తీ చేసి విధంగా ఆదుకోవాలి. ఒక్క విషయం,